హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని హనుమద్గిరి లక్ష్మీనరసింహ స్వామిని అయితే వేడుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనం వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో ఉన్న హనుమద్గిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము. అమ్మో, ఈ వీడియోని అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. చాలా అద్భుతాలు ఉన్నాయండి స్వామివారి గురించి తెలుసు. అంటే వింటుంటే నాకైతే ఇట్లా బాడీ షేక్ అవుతుంది. స్వామివారి వివరాల గురించి తెలుసుకున్నా కొద్దీ నేను ఆల్రెడీ స్వామివారి దర్శనం చేసుకొని వీడియో చేస్తున్నానండి. చాలా అద్భుతం, అమోఘం. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, మిస్ అవ్వకుండా చూడండి. చాలా అద్భుతాలు ఉన్నాయి. ఈ వీడియో చూస్తే కనుక తొందరగా ఇప్పుడు వెళ్తే బాగుండి దేవస్థానానికి అని అనుకుంటారండి. అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఆలయంలో. ఒకసారి మనం ముందుకు వెళ్ళి తెలుసుకుందాం పదండి. ఈ ఆలయానికి రావాలి అనుకునేవారు మన వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణం తెలుసు చాలామందికి. హన్మకొండలో దిగితే మనకు భద్రకాళి టెంపుల్ ఐడియా ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుందండి. అక్కడ నుండి మనం నడక ద్వారా అయినా రావచ్చు. మనకు భద్రకాళి చెరువు ఉంటుంది కదా, చెరువు గట్టుకే ఉంటుందండి ఈ ఆలయం కూడా. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం స్వామివారి దర్శనానికి. పైన బాగా ఎత్తులో మాత్రం ఏమి ఉండదండి, మామూలుగానే ఉంటుంది. చూడండి, మనకు భద్రకాళి టెంపుల్ పక్కకి చెరువు కనబడుతుంది కదా, ఆ చెరువేనండి ఈ చెరువు. అటువైపు అయితే అమ్మవారు ఉంటారు, ఈ వైపు అయితే నరసింహస్వామి వారు అయితే ఉన్నారు. ఇప్పుడు పైకి వెళ్దాం. ఇక్కడ స్వామివారి దగ్గర అంతా ఇంత అని నేను మాటల్లో చెప్పలేనండి, అన్ని అద్భుతాలు ఉన్నాయి. నేను ఎప్పుడెప్పుడు వద్దామా, స్వామివారిని ఎప్పుడు చూద్దామా అనుకున్నాను. ఇప్పుడు స్వామివారి పాదాలండి. స్వామివారు వెలిసినప్పుడైతే ఇక్కడ స్వామివారి పాదాలు ఏర్పడ్డాయి. నేను చూపిస్తున్నాను, అచ్చల రూపంలో ఉంది. చాలా అద్భుతమైన ఆలయం అండి. చాలామంది తెలుసుకోవాల్సిన ఆలయం కూడా. దేవుడు లేడు అని అనేవారైతే ఈ ఆలయానికి వస్తే తెలుస్తుంది, నిజంగా దేవుడు ఉన్నాడండి ఇక్కడ సాక్షాత్తు స్వామివారు. అది ఏంటనేది ముందు అయితే మనకు అయ్యగారి మాటల్లో తెలుసుకుందాం. నేను సగమే తెలుసుకొని వచ్చాను, ఇంకా సగం ఇక్కడికి వచ్చాక తెలిసాండి. అన్ని అద్భుతాలు ఉన్నాయి ఇక్కడ స్వామివారి దగ్గర. ఇప్పుడు కనబడుతుంది చూడండి మనకు వేప చెట్టు. ఇప్పుడు మనకు గజస్తంభం కూడా నేను చూపిస్తాను. ఇక్కడ పక్కకి కట్ట రూపంలో ఉంది. పైన కొస్తాకైతే అది సన్నగా ఉంటుందండి. ఇక్కడ హనుమంతుల వారు, అలాగే గరుత్మంతుడు అండి. ఈ క్షేత్రపాలకులు వాళ్ళేనండి. ఇక్కడ నేను గజస్తంభం చెప్పాను కదండి, గజస్తంభం గురించి. పైన చివరన మనకు చిన్న పేరులాగా కనబడుతుంది, మీకు చూపిస్తాను. అది మనం ఇట్లా ముట్టుకుంటే విరుగుతుందండి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఎన్ని వర్షాలు వచ్చినా, ఎంత గాలి వచ్చినా, ఇక్కడ వేప చెట్టు ఉంది కదండి, వేప మండలు చుట్టూ ఇరిగి పడతాయట, కానీ మనకు గజస్తంభం మీద అయితే పడవట అండి. అలాగే కోతులు చాలా తిరుగుతాయి చుట్టుప్రక్కల, కానీ ఈ గజస్తంభాన్ని తాకవట అండి. అంత మహిమ గల ఆలయం ఇక్కడ. స్వామివారు నిజంగా ఉండడానికి సాక్ష్యం దొరుకుతుంది చూడండి. ఇంకా దొరుకుతాయి మీకు సాక్ష్యాలు, చాలా ఉన్నాయి. ఒకసారి ఆలయం లోపలికైతే వెళ్దాం పదండి. ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారండి లోపల. ఇక్కడ స్వామివారికి సంబంధించిన అభిషేకాలు అవి అయితే ఇక్కడ జరుగుతాయండి. ఇంకా లోపలికైతే ఇంకా ఉంది, గుహలాగా ఉంది లోపలికి. వీళ్ళు సూర్యాపేట నుండి వచ్చారట అండి భక్తులు, స్వామివారి గురించి తెలుసుకొని, స్వామివారి మహిమల గురించి తెలుసుకొని. అంత అద్భుతం అండి స్వామివారి మహిమలు. వింటూ ఉంటే అబ్బా, నేను ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటే బాగుండును అని అనిపించిందండి. నిజంగా స్వామివారు ఉన్నారండి ఇక్కడ. చూస్తున్నారు కదా భక్తులు. లోపల ఇలా నిలబడడానికి కూడా మనకు ఉండదు, లోపలికి వెళ్ళి రావాలి వంగుకుంటూ. ఒకసారి అయితే లోపలికైతే వెళ్దాం పదండి. మనకు అయ్యగారు స్వామివారికి సంబంధించిన వివరాలు అయితే ఇచ్చారు, అవి లాస్ట్లో పెట్టేశానండి, మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే స్వామివారి గురించి అంతా నేను చెప్పలేను, అంత అద్భుతం అండి స్వామివారు. చూడండి, స్వామివారిని దర్శించుకోండి. స్వామివారు వెలిసినప్పుడే ఇక్కడ కోనేరు కూడా ఏర్పడిందండి. మనకు గర్భాలయంలో ఎక్కడ కానీ కోనేరు ఉండదండి, ఇక్కడే ఉంది. అంత అద్భుతం, అంత ప్రత్యేకమైన ఆలయం కూడా. ఇక్కడ కొంతమందికి అయితే స్వామివారు కోనేరు వాటర్ కావాలి అంటే కొంతమందికి అయితే పోషిస్తున్నారు. ఇంకా కోనేరు విషయాలు, అలాగే స్వామివారి విషయాలు అయితే ముందు తెలుసుకుందాం అయ్యగారి మాటల్లో. చూడండి, కొన్ని అయితే పోషిస్తున్నాడు, మేము కూడా కొన్ని తెచ్చుకున్నామండి.
హనుమద్గిరి లక్ష్మీ నారసింహ. నమస్కారం అన్నయ్య గారు. ఇక్కడ మన దేవుని మన పాతేశ్వరం మన వివరాలు ఇక్కడ జరిగే పూజలు కొంచెం చెప్పగలరా? జై శ్రీమన్నారాయణ. జై లక్ష్మీ నారసింహ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యున్నమామ్యహం. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ హనుమద్గిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, కాపువాడ, హన్మకొండ. ఇది హనుమద్గిరి గుట్టపై సుమారుగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా వెలిశారు. 1000 సంవత్సరాల పూర్వమే లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ స్వయంగా వెలిశారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయముగా వెలవడానికి గల కారణం కూడా ఉంది. అదేమిటంటే పూర్వం 1000 సంవత్సరాలకు పూర్వం చూడండి, సర్కిల్స్ కనబడుతున్నాయి. ఆ సర్కిళ్లలో 2 మహర్షులు తపస్సు చేశారు. వారు తపస్సు చేస్తుండగా లక్ష్మీ నరసింహస్వామి వారు వారికి కళలో సాక్షాత్కరించారు. సాక్షాత్కరించి స్వామివారు ఇక్కడ గుట్టకు స్వయంగా వెలవగానే ఆ ఋషులు తపస్సు చేసిన ప్లేస్ లోనే అదృశ్యమైనారు. ఎప్పుడో 1000 సంవత్సరాలకు. అప్పుడు అదృశ్యమైనను ఇప్పటికీ ఆ ప్రాంతాల కూర్చొని స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. వారు మనకు ఎలా తెలుస్తుంది వారు దర్శనం చేసుకున్నట్లుగా అంటే వారు కూర్చున్న ప్లేస్ లో నీళ్లు పోస్తే ఆవిరైపోతాయి. ఆవిరైపోవడానికి గల కారణం ఏంటంటే వారు ఇప్పుడు మనుష్య రూపం లేకపోయినా సూక్ష్మ రూపం, అదృశ్య రూపాన ఉండి కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. మన కలిగాను దేవుడు ఎలా కనబడతారు? విగ్రహ రూపం లేదా అదృశ్య రూపం. విగ్రహ రూపాన అంటే స్వామి వారు ఉన్నారు, అదృశ్య రూపాన వారు ఉన్నారు అన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ మునులు ఉన్నారు. ఇప్పుడు మునులు సూక్ష్మ రూపాన ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. మళ్ళీ స్వామివారి ఇక్కడ గుట్టకు స్వయంగా వెలవగానే స్వామివారి అభిషేకానికి సంబంధించినటువంటి నీరు ఎలా అన్నట్టుగా ఈ ప్రాంతాన్ని చెలిమారు. స్వామివారి ఆజ్ఞ మేరకు నీళ్లు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఆ నీళ్ళ ద్వారా స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ నీరు విశిష్టత ఏంటంటే ఎన్ని వర్షాలు పడ్డానో నిండదు, పెరుగుతాయి కానీ మొత్తానికి నీటి మట్టల్లాగా పోయి ఓవర్లో కాదు. ఎంత ఎండలు కొట్టినాను ఎండలు తగ్గుతాయి కానీ మొత్తానికి ఇనికిపోవు, ఎప్పుడు నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళ స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ స్వామికి రక్షగా ఒక పెద్ద సర్పం కూడా తిరుగుతుంది. అది ఇక్కడ స్వామి మూర్తి కూడా చాలా హీట్ గా ఉంటారు. స్వామి విగ్రహం నుంచి వేడి వస్తుంది. ముక్కులో నుంచి శ్వాస తీసుకున్నట్టుగా శబ్దం వస్తుంది. బ్రహ్మాండంగా. మళ్ళీ ఇప్పుడు ఈ సొరక ఎలా ఉందో అలానే ఉన్నట్టుగా చెప్పారు స్వామివారు. ఎందుకు అంటే మనం మొత్తం మగ్గి రావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ స్వామి పైన చూడండి, ఇక్కడ ప్లాస్టిక్ తీసుకుని కనబడుతుందా? ఇక్కడ ఈ ప్రాంతం నుంచి గుట్ట నుంచి ఎక్కడం ప్రారంభించారని మనిషి నిలబడే హైట్ చేద్దాం అన్నట్టుగా. అలా ప్రయత్నం చేస్తుండగా స్వామివారు అవకాశం ఇవ్వలేదు. అందులో నుంచి రక్తం వచ్చిందట. ఇట్లే రావాలి మనిషి, ఇట్లే మంగి రావాలి. స్వామి వారు ఎక్కడ కానీ బండ సరుకలలోనే నిలుస్తారు. చేస్తే ఆయన అస్సలు ఒప్పుకోడు. అది చెక్కద్దు అని చెప్పడానికి ప్రత్యేక పూజలు ఏమన్నా ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు స్వామి వారికి అభిషేకం ఉంటుంది. శ్రావణ మాసోత్సవాలు, కార్తీక మాసోత్సవాలు, ధర్మ మాసంలో 2 రోజులు విశేషంగా వైశాఖ మాసం స్వామివారి జయంతోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ ఆలయం కూడా టోటల్ మేము వంశపారపర్య అర్చకులుగా ధర్మకర్తలుగా మేము నిర్వహిస్తున్నాం. స్వామివారు పిలిచినప్పటి నుంచి. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు, చాలా సంతోషం. స్వామివారు చాలా ఆయన స్వామి ఎంత అండి చెప్పలేము, మాటల్లో చెప్పలేని అంత అనుభూతి కలిగింది నాకు స్వామివారు చూశాక. ఈ ఆలయాన్ని తప్పకుండా రండి, తప్పకుండా దర్శించండి. మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకు అంటే ఇవి చాలా పురాతనమైన ఆలయాలు, చాలా మహిమగల ఆలయాలండి. ఇవి వెలుగులోకి రాకపోవడం వల్ల ఎవరికి తెలియడం లేదు. ఇటువంటి ఆలయాల గురించి చాలా మందికి తెలియాలనే ఉద్దేశంతో మనం వీడియోస్ అయితే చేస్తున్నాము. అది చాలాసార్లు చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ అండి ఇటువంటి ఆలయాలను అయితే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.